ఐటీ జాబ్స్ శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రాయలసీమ జిల్లాలో కూటమి పార్టీల నేతల మధ్య వివాదాలు తీవ్రమవుతున్నాయి. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, తాడిపత్రి టీడీపీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య బూడిద యుద్ధం జరుగుతోంది. ఆర్టీపీపీ నుంచి ఫ్లై యాష్ రవాణా కాంట్రాక్ట్ విషయంలో ఇద్దరి మధ్య మొదలైన వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. ఇంతకీ ఈ ఇద్దరు నేతల మధ్య ఘర్షణకు కారణమైన వివాదం ఏంటో చూద్దాం. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఫ్లై యాష్ రవాణా కాంట్రాక్ట్ విషయంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయుల మధ్య తలెత్తిన వివాదం తారాస్థాయికి చేరింది. జేసీకి ఉన్న రవాణా కాంట్రాక్ట్ లో సగభాగం తమకు ఇస్తేనే ఆర్టీపీపీ నుంచి ఫ్లై యాష్ ను లోడింగ్ చేస్తామని ఆదినారాయణ రెడ్డి వర్గీయులు భీష్మించు కూర్చున్నారు. మరోవైపు లోడింగ్ చేయకపోతే తానే నేరుగా ఆర్టీపీపీ వద్దకు వస్తానని జేసీ హుకుం జారీ చేశారు. దీంతో ఆర్టీపీపీ వద్ద ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వాస్తవానికి గతంలో జేసీ వాహనాలను ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకొని వెనక్కు పంపారు. మా సొంత నియోజకవర్గంలో వేరే వారి ప్రమేయం ఏంటని ప్రశ్నిస్తూ వాహనాలను అడ్డుకున్నారు. కాంట్రాక్ట్ లో తమకు వాటా ఇస్తేనే ఆర్టీపీపీ నుంచి ఫ్లై యాష్ తీసుకువెళ్లేందుకు ఒప్పుకుంటామని ఆది వర్గం తేల్చి చెప్పేసింది. దీంతో ఆగ్రహించిన జేసీ ప్రభాకర్ రెడ్డి మంగళవారం రాత్రి నుంచి తాడిపత్రి సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి రవాణా చేసే జమ్మలమడుగుకు చెందిన వాహనాలన్నింటినీ వెనక్కు పంపేశారు. మీ నియోజకవర్గంలో మమ్మల్ని వేలు పెట్టొద్దంటే మా నియోజకవర్గంలో మీరెలా వ్యాపారాలు చేస్తారని ఆయన తనదైన శైలిలో వారికి వార్నింగ్ ఇచ్చి పంపేశారు. అంతేకాదు అక్కడున్న సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాలకు కూడా జమ్మలమడుగు వాహనాలను లోడింగ్ చేయడానికి వీల్లేదని ఆర్డర్ ఇచ్చేశారు. ఇదిలా ఉంటే చెప్పిన మాట ప్రకారం జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్టీపీపీకి వాహనాలను పంపితే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు మాత్రం లోడింగ్ చేయలేదు. ఎస్పీకి ఘాటుగా లేఖ రాసిన జేసీ ప్రభాకర్ రెడ్డి రూట్ మార్చి ఆర్టీపీపీ వద్దకు రాకుండా తాడిపత్రిలోనే తన ప్రతాపాన్ని చూపించారు. వాళ్ళ నియోజకవర్గంలో వారు దాదాగిరి చేస్తే నేను చేస్తానంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి రూటు మార్చి తాడిపత్రిలో ఉన్న జమ్మలమడుగు ట్రాన్స్పోర్ట్ వాహనాలను తరిమేశారు. దీంతో ఆర్టీపీపీ వద్ద కాస్త ఉద్రిక్తతలకు తెరపడింది.